ఏలూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యంగా ముంచెత్తింది. కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చేరిన మాజీ సర్పంచ్ చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. కుటుంబం బాధలో మునిగిపోయింది. సోషల్ మీడియాలో నివాళులు పోస్టులు పోటెత్తాయి. ఆసుపత్రి నుంచి అంబులెన్స్లో ఆమెను ఇంటికి తీసుకొస్తుండగా అది ఓ గొంతలో దిగింది. అంతే, పోయిందనుకున్న ప్రాణం తిరిగొచ్చింది. కైకలూరు మండలం భుజబలపట్నం మాజీ సర్పంచ్ గురజాల రామతులసిని కిడ్నీ సమస్యతో 2 రోజుల క్రితం ఏలూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. గురువారం వెంటిలేటర్పై ఉంచారు. సిపిఆర్ సహా అన్ని రకాల వైద్య సేవలు అందించారు. పల్స్ పూర్తిగా పడిపోవడంతో మృతి చెందినట్లు నిర్ధారించారు. అంబులెన్స్లో ఇంటికి తీసుకొస్తుండగా మండవల్లి మండలం పులపర్రు వద్ద ఎదురుగా వచ్చిన బైక్ను డ్రైవర్ తప్పించబోయారు. వెంటనే అంబులెన్స్ రోడ్డుపై ఉన్న గొంతులో పడింది. ఆ కుదుపుతో రామతులసిలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు వెంటనే మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి కొన ఊపిరితో ఉన్నప్పటికీ బతకడం కష్టమని చెప్పారు. వెంటనే ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అక్కడి వైద్య బృందం చేసిన చికిత్సతో గురువారం సాయంత్రానికి ఆమె ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలియగానే గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, సోషల్ మీడియా పోస్టులు తొలగించారు.